సారీ ఒక వేరియబుల్ని డిఫైన్ చేసి దాంట్లో ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ని ఏం చేశానంటే స్టోరేజ్ అనేది చేసేసాను అనమాట. ఓకే, అలానే నెక్స్ట్ కూడా ఏం చేసింది, మళ్ళీ మరొక వేరియబుల్ అనే దాన్ని క్రియేట్ చేసేసాను. దాంట్లో మళ్ళీ ఏం చేశాను, ఒక వాల్యూ తీసుకొచ్చేసి స్టోర్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో ఏముంది అని చెప్తే నాకేమైంది, ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగిపోయింది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ థింగ్. అలానే సెకండ్ వర్డ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కోడ్ ఇలా అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే లిస్ట్ ఏ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1 2 3 తీసుకున్నాను. అండ్ ఆల్సో అనదర్ వేరియబుల్ లిస్ట్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ అని రాసేసాను. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్. ఎస్ అండి. ఎందుకని, ఎలా అంటే లిస్ట్ బి అనే వేరియబుల్లో నేను వచ్చేసి అంటే లిస్ట్ ఏ అనేది రైట్ సైడ్ ఉంటే అటు వాల్యూ అంటారు. లిస్ట్ ఏ అనేది ఒక వాల్యూ. వాల్యూ అనేది ఏంటిది, లిస్ట్ ఏ అనేది వాల్యూ కాదు, అది వేరియబుల్. ఆ వేరియబుల్లో ఏదైతే ఉందో ఆ వాల్యూని మాత్రం ఇచ్చేస్తుంటే తెచ్చుకుంటుంది కంప్యూటర్ అనేసి మనం నేర్చుకున్నాం. మనం ఏం నేర్చుకున్నాం అంటే ఐడియాఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా కంప్యూటర్ ఎలా తెచ్చుకుంటుంది అనేది మనం గుర్తుపెట్టుకున్నాం అనమాట. జస్ట్ అది గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ఎక్స్పీరియన్స్ గ్రో అయ్యే కొద్దిగా మనకి ఏమైందంటే దాని గురించి అర్థమైంది. ఇనిషియల్ స్టేజ్లో మనకు అవి అర్థం కాదనమాట. అందుకని అర్థం చేసుకుంటున్నాం. లిస్ట్ బి ఈక్వల్ లిస్ట్ ఏ అని రాశాను. లిస్ట్ ఏ అంటే ఏమంటారంటే దాన్ని ఒక వేరియబుల్ అంటారు. ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకురావడం అనేది జరిగింది అనమాట. ఓకే, అలానే మరొకటి తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే లిస్ట్ ఏ స్క్వేర్ బ్రేసెస్ సెకండ్ ఇండెక్స్ ఈక్వల్ టు నేనేం చేశానంటే 4 అని రాసేసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్, లిస్ట్ ఏ లిస్ట్ బి అంటే ఎంత. వాట్ విల్ బి ద అవుట్పుట్ లలిత్ గారు. 1 to 4 ఎందుకంటే ఒక లిస్ట్ అనేది మనకి ఏమైందంటే ఇంటర్నల్గా కనుక్కుంది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఇంటర్నల్గా ఉన్న ప్రతి దాంట్లో కూడా ఏమైందంటే చేంజ్ అయింది అనేసి నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు నేను లిస్ట్ బి అని రాసేసాను. లిస్ట్ బి అని లిస్ట్ బి స్క్వేర్ బ్రేసెస్ 2 = 4 అని రాసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్. వాట్ విల్ బి ద అవుట్పుట్ 1 2 3 1 2 4 1 to 4 1 to 4 అంటే ఇంటర్లింక్డ్గా ఆ ఆబ్జెక్ట్ కనుక ఉందంటే నాకు ఇక్కడ ఏముంది, ఒక వాల్యూయే ఉంది. ఒక వాల్యూయే ఉంది. ఆ ఒక వాల్యూని ఏం చేశానంటే రెండిట్లో షేర్ చేశానమాట. 2 వేరియబుల్స్‌కి ఏం చేశానంటే ఒక వాల్యూని షేర్ చేసినప్పుడు రెండిట్లో ఏ వేరియబుల్‌లో చేంజ్ చేసినా నాకేమైందంటే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రూల్ వీఆర్ యూజింగ్ ఆన్ లిస్ట్‌లో మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ద రూల్ ఇదనమాట. ఓకేనండి. ఓకే, అలానే దీన్ని మోడిఫై చేయడం అంటారనమాట. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లిస్ట్ ఏ is equal to list A plus square brace or దీనికంటే ముందు తీసుకుంటాం స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 8, 9 అని రాశారు. వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇలా రాశాను అనుకోండి, ఇదేమైంది నాకు లిస్ట్ ఏ అనేది ఏమైందంటే ఫర్ ద ఫస్ట్ టైం క్రియేట్ అయింది కాబట్టి, ఫర్ ద ఫస్ట్ టైం కాదు కాబట్టి ఆల్రెడీ డిఫైన్ అయిన దాంట్లో మనం ఏం చేసేసాము, మరొక వాల్యూ తీసుకొచ్చి రీప్లేస్ చేసేసాం. రీప్లేస్ చేసినప్పుడు ఏమైంది 8 9 అనేది వస్తుంది. లిస్ట్ బి అనేది ఎక్కడ ఉంది, బి తర్వాత ఏ ఉంది కాబట్టి ఏం చేస్తుంది కంప్యూటర్ సీక్వెన్స్ లో ఒక్కొక్క వాల్యూని ఎగ్జిక్యూట్ చేస్తా వెళ్తుంది. బి ఎగ్జిక్యూట్ అయినాకే కదా మనం చేంజ్ చేసింది. అందుకోసం ఏమైందంటే ఆ చేంజ్ అనేది ఏమైందంటే ఓన్లీ లిస్ట్ ఏలో మాత్రమే రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఓకే, అలానే అనదర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఏ ప్లస్ 8, 9 వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇప్పుడు నాకు సింగిల్ గా కనుక పెట్టామనుకుంటే ఆ వేరియబుల్లో మాత్రమే చేంజ్ అవుతుందని నాకు అర్థమైంది. అదే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టాను. వాట్ విల్ బి ద 1 2 3 8 9 ఓకే. ఓకే, ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ మనం దీంతో మనకి అర్థమైందంటే లిస్ట్ లో మనం చేసే టెక్నిక్స్
లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చూస్తాం. దాంట్లోనే మనం ఏం చేస్తామంటే ఏంటిది మొదల స్ట్రిప్ ఆఫ్ అనేది చూసేసాం. రైట్ నౌ వీఆర్ యూజింగ్ స్ప్లిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. స్ప్లిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే ముందుగా ఈ సెషన్లో ఏం చేస్తామంటే డిస్కస్ చేయడం అనేది చేస్తాం. లేటర్ మనం ఏం చేస్తాము మరొక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అదేంటిది అంటే జాయినింగ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. లేటర్ మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. దాంట్లో ఇంతకు ముందర మనం ఏం చేసేసాము పాజిటివ్ ఇండెక్స్ చూసేసాం. రైట్ నో మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్లో మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చూస్తాం. అలానే స్లైసింగ్ అనే ఒక టెక్నిక్లో నెగిటివ్ స్టెప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. దీన్ని కూడా మనం ఏం చేస్తాం అంటే ఈ సెషన్లోనే నేర్చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఓకే, ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ ని మనం ఎలా స్ప్లిట్ చేస్తారనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. ఓకే, ముందుగా స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందండి. ఏమనుంది 1, నీకు రైట్ సైడ్ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. 1 2 3 4 అనే 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 అనే ఐటమ్స్ తో నా దగ్గర ఏముందంటే స్ట్రింగ్ అనేది ఉందన్నమాట. ఈ స్ట్రింగ్ లో ఉన్న ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో స్పేస్ బిఫోర్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అటన్నిటిని కూడా నేను ఇచ్చేద్దామంటే ఒక లిస్ట్ రూపంలోకి మారుద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ లో నుండి స్పేస్ బిఫోర్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అలా ఉన్న ఒక లిస్ట్ రూపంలోకి మారుద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఇలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. అది ఏంటిదంటే స్ప్లిట్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఏం చేయొచ్చు ఒక స్ట్రింగ్ లో ఉన్న ఏవైతే ఏవైతే వైట్ స్పేసెస్ బిఫోర్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ రూపంలో కనుక మార్చాలి అనుకుంటే స్ప్లిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారు. అలా అచీవ్ చేయాలనుకో సింటాక్స్ ఏంటిదంటే స్ట్రింగ్ యొక్క వేరియబుల్ రాసేసి స్ప్లిట్ ఆఫ్ అని రాసేసి దాంట్లో రౌండ్ బ్రేసెస్ లో మనం ఇచ్చారంటే సపరేటర్ అంటే ఏ ఐటమ్స్ ని మనం లిస్ట్ లోపల ఐటమ్స్ గా తీసుకోవాలి అనుకుంటున్నామో అలా చెప్పాలి అంటే ఈ సపరేటర్ లో చెప్తాం అనమాట. మనం ఏమీ చెప్పలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తుందంటే డిఫాల్ట్ గా తీసుకుంటుంది అనమాట. డిఫాల్ట్ ఏం తీసుకుంటుందంటే ఒక వైట్ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో వైట్ స్పేస్ బిఫోర్ ఉన్న ఐటమ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసింది అనమాట. ఇది కూడా మనం ఏం చేద్దాం ఒకసారి ట్రై అవుట్ చేసేసి వచ్చేద్దాం. లెట్స్ గో టు కోడ్ ప్లేగ్రౌండ్ అండ్ వి విల్ ట్రై అవుట్ ఇట్ వన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నంబర్స్ ఇస్ ఈక్వల్ టు నేను ఏం చేసేసాను డబుల్ కోట్స్ లో 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 అని తీసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నాను లిస్ట్ రూపంలోకి మారుతాను. అందుకని లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఇస్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నాను స్ట్రింగ్ యొక్క నేమ్ రాసేసి తర్వాత మనం ఏం చేయాలి డాట్ పెట్టేసి స్ప్లిట్ ఆఫ్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ రాసేసి ఆ రౌండ్ బ్రేస్ లో నేను ఏమీ రాయలేదన్నమాట. అప్పుడు మనకి ఏం జరుగుతుంది మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ స్ట్రింగ్ లోపల డిఫాల్ట్ గా వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వైట్ స్పేసెస్ బిఫోర్ గా ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఏమవుతుందంటే లిస్ట్ లోపల ఐటమ్స్ గా మారిపోవడం అనేది జరుగుతుంది. లుక్ ఎట్ ఫస్ట్ అప్పుడు నాకేం జరిగిందో చూడండి 1 2 3 4 అనే ఐటమ్స్ గా నాకు ఏమైందంటే లిస్ట్ ఐటమ్స్ గా స్ట్రింగ్ అనేది మోడిఫై అవ్వడం అనేది జరిగింది అనమాట. సపోజ్ దట్ నేను ఇక్కడ ఏం చేశానంటే 2 స్పేస్ 3 రాసేసి 1 స్పేస్ 2 3 స్పేస్ 4 అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? వాట్ విల్ బి ద అవుట్పుట్? 1 2 3 అనే స్ట్రింగ్ 4 అనే ఐటమ్ తో రావడం జరిగిపోయింది. అలా నేను ఇక్కడ ఏం చేశానంటే సపోజ్ ఇది కూడా తీసేసాను స్పేస్. అప్పుడు నాకేం జరిగింది ఇప్పుడు 1 2 3 4 అనే ఐటమ్స్ తో రావడం జరిగింది. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇంత స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు నాకేం జరిగింది నాకేం జరిగిందంటే అండి వైట్ స్పేసెస్ ఎంతైతే ఇస్తామో ఆ వైట్ స్పేసెస్ బిఫోర్ ఉన్న క్యారెక్టర్ మాత్రం ఏం చేస్తుందంటే ఐటమ్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మీకు అర్థమైందని నాకు అర్థమైంది అనమాట. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తాం. సో ఇలా రాస్తే కోడ్ అవుట్పుట్ ఇలా రావడం జరిగింది. ఇలా రాసినా కానీ మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనేసి మనం చూసేసేసాం. సో అలానే ఇప్పుడు మనం ఏం చేసేసాం
చేస్తామంటే వాటి మధ్యలో ఫార్వర్డ్ స్లాషెస్ అని పెట్టినా కానీ ఏమైందంటే ఎన్ అంటే నెక్స్ట్ న్యూ లైన్ అని చెప్తారనమాట. అప్పుడు కూడా మనకి ఏం జరుగుతుందంటే స్పేసెస్ అన్ని తీసేసి మనకి ఏమవుతుందంటే ఐటమ్ గుర్తులో ఉన్న వాల్యూ వరకు మాత్రం మనకి ఏమవుతుందంటే క్రియేట్ అవ్వడం జరిగింది. ఇది కూడా మీకు అర్థమైంది కాబట్టి ఏం డౌట్ లేదు. అలానే ఇప్పుడు మనకు మరొక కాన్సెప్ట్ తీసుకుందాం. మన దగ్గర ఒక లిస్ట్ ఉందండి, సారీ, మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉందండి. ఏముంది? 1, 2, 3, 4 అనే క్యారెక్టర్స్తో మన దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ అనేది ఉంది. దాంట్లో నేను ఏం చేద్దామంటే కామాకి బిఫోర్ ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నింటిని కూడా నేను ఏం చేద్దామంటే లిస్ట్ రూపంలో ఉన్న ఐటమ్స్గా కనుక మనం మార్చాలి అనుకోండి, అప్పుడు మనకి ఎలా రాస్తారంటే అండి కోడ్ ఎలా రాస్తారు? ఈ యొక్క వేరియబుల్ నేమ్ రాసి స్ప్లిట్ ఆఫ్ అని రాసేసి ఇందాక మనం ఏం చేసాము? వైట్ స్పేసెస్ కాబట్టి డిఫాల్ట్ అని చెప్పేసేసాం అనమాట. ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా ఈ క్యారెక్టర్ బిఫోర్ ఉన్న ఐటమ్స్ ని మాత్రమే లిస్ట్ ఐటమ్స్ గా తీసుకోవాలి అనుకోండి, మనం ఏదైతే క్రైటీరియా తీసుకుంటున్నామో ఆ క్రైటీరియాని ఏం చేయాలంటే సెలెక్టర్ యొక్క పొజిషన్ లో ఇవ్వాలన్నమాట. అప్పుడు నేను ఏం చేస్తానంటే డబల్ కోడ్స్ పెట్టేసేసి దాంట్లో కామా పెట్టేశాను. అప్పుడు నాకేమవుతుంది? కామా అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ బిఫోర్ ఉన్న ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే లిస్ట్ రూపంలో ఉన్న ఐటమ్స్ గా మనకి మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఫైనల్లీ అవుట్పుట్ విల్ బికమ్ ఏమని రావడం జరుగుతుంది? 1, 2, 3, 4 అనే వాల్యూ రావడం అనేది జరిగిపోతుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? జస్ట్ ఏమన్నా డౌట్ చెప్పానండి. ఎగ్జాంపుల్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అండి ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఈ స్ట్రింగ్ లో నేను ఏం చేశానంటే 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 అని తీసుకున్నాను. డబల్ కోట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను? స్ప్లిట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడ నేను ఏమన్నా పెట్టానండి రౌండ్ బ్రేసెస్ లో ఫంక్షన్. ఈ స్ప్లిట్ ఆఫ్ అనే దాన్ని ఏమంటారండి? స్ప్లిట్ ఆఫ్ దీన్ని ఏమంటారు? స్ప్లిట్ ఆఫ్ అనే దాన్ని ఏమంటారు జనరల్ గా? ఎప్పుడైనా సరే అండి ఏదైనా ఒక టెస్ట్ పక్కన రౌండ్ బ్రేసెస్ కనుకుంది అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అంటారు. అది మీరు చెప్పేది గ్రూప్స్ అయితే మెథడ్. సో దీంట్లో ఏమంటారంటే అండి ఫంక్షన్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలా రాస్తామంటే అది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటారు. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? స్ప్లిట్ అంటే ఏం చేస్తుందండి? విడగొట్టిద్ది. ఏంటిని విడగొట్టిద్ది? ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం విడగొట్టింది. ఏంటిదంటే ఒక స్ట్రింగ్ కనుక నువ్వు తీసుకున్నావు అనుకోండి, స్ట్రింగ్ లో ఉన్న వాటిని విడగొట్టేసేసి లిస్ట్ గా కనుక మార్చాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? స్ప్లిట్ ఆఫ్ అనే ఫంక్షన్ ని వాడతారు. ఈ స్ప్లిట్ ఆఫ్ అనేది రాసేటప్పుడు ఆ ఫంక్షన్ లోపల ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుందంటే అండి మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లోపల స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ కి బిఫోర్ ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే లిస్ట్ లోపల ఐటమ్స్ గా మార్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఏం జరిగింది? అవుట్పుట్ ఇలా రావడం జరిగింది. ఇప్పుడు సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఇక్కడ వైట్ స్పేసెస్ తో తీసుకోవట్లేదు, మరొక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. 1, 2, 3, 4 అనే వాల్యూస్ తో నేను ఏం తీసుకున్నానంటే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్ లోపల నేను ఏం చేస్తానంటే కామా అనేది ఏదైతే ఉందో కామాకి బిఫోర్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో దానిని మాత్రమే ఐటమ్ గా మార్చాలనుకుంటున్నాను దేని లోపల? లిస్ట్ లోపల. అప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ స్ప్లిట్ ఆఫ్ అనే ఫంక్షన్ లోపల డబల్ కోడ్స్ తీసుకొని దాంట్లో కామా అనేది కనుక స్పెసిఫై చేసేసామనుకోండి, ఆ స్పెసిఫై చేసిన క్యారెక్టర్ కి బిఫోర్ ఉన్న క్యారెక్టర్స్ ని ఏం చేస్తుంది మనకి? ఈ స్ప్లిట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఐటమ్స్ గా లిస్ట్ ఐటమ్స్ గా మార్చడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు సపోజ్ దట్ నేను ఇక్కడ కామా తీసేసాను. ఇప్పుడు నాకు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు ఏం జరగచ్చు అంటే వాట్ విల్ బి ద అవుట్పుట్? 1, 2, 3, 4 అనేది రావడం జరిగిపోయింది అనమాట. సపోజ్ దట్ ఇక్కడ నేను స్పేస్ కూడా ఇచ్చాను. ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏం జరిగిద్దండి? 1 స్పేస్ 2 అనే ఒక స్ట్రింగ్ ఐటమ్ ఆ కామా ఎంతవరకు అవుతుందో ఆ కామాకు బిఫోర్ ఉన్న క్యారెక్టర్ దాన్ని ఏం చేస్తుందంటే ఒక ఐటమ్ గా మోడిఫై చేయడం అనేది చేస్తుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనండి. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? అర్థమైనట్టు ఈజ్ ఇట్ క్లియర్? అలానే మనం డాక్యుమెంట్ లోకి ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావచ్చు?
అవుట్పుట్ 1, 1 ఐటమ్, 2, హాఫ్. స్పేస్ కాదండి, ఒక ఎంప్టీ స్పేస్, వితౌట్ ఎంప్టీ స్పేస్ అనమాట. వితౌట్ ఎంప్టీ స్పేస్తో నాకేమవుతుందంటే ఇలా నాకేం జరుగుతుంది, ఒక లిస్ట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను, అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు నాకు స్పేస్తో ఒక ఐటమ్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఓకేనండి. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనండి. ఓకే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఈ ఎగ్జాంపుల్? ఇది కొంచెం ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్, వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇలా మనం డిఫాల్ట్గా ఇచ్చిన ఓకే, ఇలా డిఫాల్ట్గా కాకుండా మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేస్లో స్పేస్ అనేది పెట్టామనుకోండి, స్పేస్ అనే క్యారెక్టర్ బిఫోర్ ఉన్న ఐటమ్ని మాత్రం ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ ఐటమ్గా మనకి ఏం చేస్తుందంటే మాడిఫై చేయడం అనేది చేస్తుంది అనమాట. 1కి 2కి మధ్యలో బోల్డ్ అంత స్పేస్ ఉంది. ఆ స్పేస్లో ఏం చేసిందంటే ఒక స్పేస్ని మాత్రం ఏం చేసిందంటే కన్సిడర్ చేసి ఐటమ్గా మార్చడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏదన్నా స్ప్లిట్ ఆఫ్ అనే ఫంక్షన్ లోపల ఏదైనా ఒక స్పెసిఫైయర్ కనుక పెట్టామనుకోండి, ఆ స్పెసిఫైయర్ రూల్ ఆధారంగా చేసుకుని ఏం చేస్తుందంటే స్ట్రింగ్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే లిస్ట్ రూపంలోకి మారుస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీరు ట్రై అవుట్ చేసేసాను. ఓకే, అలా నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, యా, ఇక్కడ నాకేముందంటే పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేసేసానంటే దాంట్లో రౌండ్ బ్రేస్ స్ప్లిట్ ఆఫ్ అని రాసి ఏ అని రాసేసాను. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఏ అనే క్యారెక్టర్ మనం ఏదైతే చెప్తామో ఆ క్యారెక్టర్కి బిఫోర్ ఉన్న క్యారెక్టర్ వర్స్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ రూపంలో ఉన్న ఐటమ్స్గా మనకి ఏం చేస్తుందంటే మాడిఫై చేయడం అనేది జరిగిపోయింది అనమాట. అప్పుడు అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ట్రై అవుట్ చేసి వచ్చేద్దాం. ఓకేనా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక లిస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటాను అనమాట. ఏంటిది, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేసాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఇక్కడ స్పెసిఫైర్ దగ్గరికి వెళ్ళి కామా పెట్టేసాను, ఆర్ఎల్స్ ఏమీ పెట్టలేదు. ఇప్పుడు ఏం జరిగింది, వాట్ విల్ బి ద అవుట్పుట్. ఎస్, అప్పుడు నాకేమవుతుందంటే డిఫాల్ట్గా ఏం చేస్తుంది, స్పేస్ బిఫోర్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రం ఐటమ్స్గా తీసుకుని నాకు ఏమైందంటే ఇలా ఒక్కొక్క ఐటమ్ని తీసుకొచ్చేసింది. సపోజ్ దట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక డాట్ పెట్టాను, వాట్ విల్ బి ద అవుట్పుట్. సింగిల్ లిస్ట్ ఐటమ్గా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఆ డాట్ తర్వాత ఏదైతే ఉందో అదంతా కూడా నాకు ఏమంటే ఒక డిఫాల్ట్గా ఇంకొక స్పేస్ ఐటమ్గా రావడం జరిగిపోయింది. సపోజ్ దట్ ఇక్కడ కామా పెట్టాను, వాట్ విల్ బి ద అవుట్పుట్. వాట్ విల్ బి ద అవుట్పుట్. అప్పుడు ఏమవుతుందంటే మనకి లేని కనుక ఇలాంటి స్పెసిఫిక్ క్యారెక్టర్ అని పెట్టామనుకో ఉన్న ఐటమ్ మొత్తం కూడా ఏమైందంటే ఒకే ఐటమ్గా మారిపోవడం జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి లేట్ ది రేట్ పెట్టాను, ఆర్ఎల్స్ హ్యాష్ పెట్టాను, వాట్ విల్ బి ద అవుట్పుట్. హ్యాష్ అనేది లేదు కాబట్టి ఎంటైర్ మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగే రావడం జరిగిపోయింది అనమాట. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ ఏ అని రాశాను, వాట్ విల్ బి ద అవుట్పుట్. పైథాన్ స్పేస్ ఈజ్ స్పేస్ అనే ఐటమ్ వరకు ఏమవుతుందంటే ఒక లిస్ట్ ఐటమ్గా మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. తర్వాత మళ్ళీ ప్రోగ్రామింగ్లో ఏముంది కాబట్టి ఏ ఎక్కడైతే వస్తుందో ఆ వచ్చే ఐటమ్ ముందలో ఉన్న క్యారెక్టర్స్ మొత్తాన్ని ఏమైందంటే ఒక్కొక్క ఐటమ్గా మనకి ఏమవుతుంది అంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్? ఓకేనా, అవుట్పుట్ కనపడింది. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ ఇద్దాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం అనమాట. అలానే ఈ స్టెప్ అనేది కూడా మీకు ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అర్థమైంది కాబట్టి నేను ఇంకా చెప్పట్లేదండి, ఎందుకంటే మీకు ఇవన్నీ అర్థమైనవి కాబట్టి. ఓకేనా. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్ప్లిట్ ఆఫ్ అర్థమైంది కదండి, ఏం కన్ఫ్యూజ్ లేదు కదా. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చూద్దాం అనమాట. జాయినింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇందాక స్ప్లిట్ అంటే మీకు అర్థమైంది, స్ప్లిట్ అంటే విడదీయడం అనేసి. జాయిన్ అంటే కలపడం, అంటే దేన్ని స్ప్లిట్ చేశాను దేన్ని జాయిన్ చేయాలి. ఇక్కడ ఈ లాజిక్ కనుక మీకు అర్థమైంది, ఈ కాన్సెప్ట్ అర్థమైంది. దేన్ని స్ప్లిట్ చేశాను, దేన్ని స్ప్లిట్ చేశానంటే నేను స్ట్రింగ్ ఏం చేశాను, లిస్ట్గా స్ప్లిట్ చేశాను. అలా జాయిన్ చేయడం అంటే ఏంటి, లిస్ట్ని
స్ట్రింగ్‌గా ఎలా జాయిన్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ ఏంటిది? పైథాన్ ఈస్ అని ఒక ఐటెము, ప్రోగ్ అని ఒక ఐటెము, ఎంఎంఐఎన్జి స్పేస్ ఎల్ అని ఒక ఐటెము. ఇట్లా మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఇలా నా దగ్గర ఏముందంటే ఒక లిస్ట్ ఐటెమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇలా నాకు ఒక లిస్ట్ అనేది ఉందన్నమాట. లిస్ట్‌తో పాటు ఇలా బోల్డన్ని లిస్ట్ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఈ లిస్ట్ ఐటెమ్స్ అన్నిటిని కూడా నేనేం చేశానంటే కంబైన్డ్ చేసేసి ఒక స్ట్రింగ్ సెంటెన్స్ అనే దాన్ని ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నానన్నమాట. స్ట్రింగ్ సీక్వెన్స్ అనే దాన్ని నేనేం చేద్దామంటే ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఫార్మ్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే అండి, జాయిన్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏదైతే జాయిన్ చేద్దాం అనుకున్న స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్‌ని ఫస్ట్ రాసేసి దాని పక్కన జాయిన్ పెట్టేసేసి మనం ఏదైతే లిస్ట్‌ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లిస్ట్ అనేది మెన్షన్ చేయడం ద్వారా ఏమైందంటే ఆ లిస్ట్ లోపల ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా మనం చెప్పిన స్ట్రింగ్ క్యారెక్టర్ ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఐటెమ్ కూడా ఏమవుతుందంటే కంబైన్డ్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే జాయినింగ్ కాన్సెప్ట్ అని పిలుస్తారనమాట. ఇది అంతా నీకు అర్థం కాదు కాబట్టి ఒకసారి నేను ఏం చేస్తానంటే ట్రై అవుట్ చేసి చెప్తానమాట ఒకేసారి. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే అండి, ఇక్కడ రాస్తున్నాను. ప్రస్తుతానికి ఒక్కసారి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ ఉందండి. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌లో నాకు ఏముందంటే ఒక లిస్ట్ అనేది ఉందండి. లైక్ ఇలా ఒక లిస్ట్ అనేది ఉంది. స్క్రీన్ మీద కనపడుతుందండి? ఓకే. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక లిస్ట్ ఉందండి. ఇలా నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లోపల ఉన్న ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఐటెమ్‌ని కూడా కలిపేసి ఒక స్ట్రింగ్ రూపంలో రాద్దాం అనుకుంటున్నాను. అలా రాయాలి అనుకోండి, అప్పుడు మనకి ఏంటిదంటే కాన్సెప్ట్ జాయినింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ లిస్ట్‌లో ఉన్న ఐటెము, సెకండ్ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్‌ని కలపాలంటే ఏ క్యారెక్టర్ ద్వారా కలుపుదాం? ఏ అనే క్యారెక్టర్ ద్వారా కలుపుదాం అనుకున్నాం. ఏ అని చెప్పాను. అప్పుడు నాకేమైద్ది, ప్రతి లిస్ట్‌లో ఉన్న ప్రతి ఐటెమ్ కూడా ఏమైద్దంటే, ఏ అనే ఐటెమ్‌తో ఏమైద్దంటే కంబైన్డ్ అయిపోతా ఉంటదనమాట. ఒక సెంటెన్స్ ఫార్మ్ అయిద్ది. ఆ తర్వాత నేనేం చేశాను, దీని పక్కన డాట్ పెట్టేసి జాయిన్ అని చెప్పాను. అంటే అప్పుడు ఏమైద్దంటే, ఏ అనే క్యారెక్టర్‌తో లిస్ట్‌లో ఎన్నైతే ఐటెమ్స్ ఉన్నాయో, ఆ ఐటెమ్స్ అన్నీ కూడా నాకేం కావాలంటే, ఇక్కడ లిస్ట్ ఏ అని రాసాను. అంటే జాయిన్ ఆఫ్ అని రాసి ఆ ఫంక్షన్ రాసామంటే అప్పుడు ఏమైద్ది, లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ ఏదైతే ఉందో, ఆ వేరియబుల్‌లో ఏదైతే లిస్ట్ ఉందో, ఆ లిస్ట్‌లో ఎన్నైతే ఐటెమ్స్ ఉన్నాయో, ప్రతి లిస్ట్ ఐటెమ్‌కి ఇంకొక లిస్ట్ ఐటెమ్‌కి ఏం కావాలంటే బ్యారియర్‌గా ఏ అనే అక్షరంతో కలపండి అని చెప్తున్నారనమాట. ఏ అనే అక్షరంతో కలిపేసి ఒక బిగ్ సెంటెన్స్ అనేది ఫార్మ్ చెయ్యి అని చెప్పాడనమాట. అప్పుడు మనం ఏం చేసామంటే ఈ మొత్తాన్ని కూడా సెంటెన్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ థట్ నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ సెంటెన్స్ అని రాసేసాను. సో టీఆర్ఐఎన్‌టి ప్రింట్ ఆఫ్ సెంటెన్స్ అని రాసేసాను. ఇప్పుడు గనక మనం చూసేసామనుకోండి, అవుట్‌పుట్ అనేది ఏం జరిగిందంటే పైథాన్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయిందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? మీకు ఇది కూడా అర్థమైనట్టే అండి జాయిన్ ఆఫ్ అంటే? ఇప్పుడు నేనేం చేశానంటే అండి ఇక్కడికెళ్ళేసి ఏ అనేది ఇవ్వలేదండి. ఇప్పుడు నాకేమి రావచ్చు అవుట్‌పుట్? హ్మ్. అప్పుడు నాకేమైద్దంటే ప్రతి ఐటెమ్ కూడా నాకేమైద్దంటే అక్కడ స్పేస్ కాదు కదండీ. వితౌట్ ద స్పేస్ అనే స్ట్రింగ్ ఇచ్చాననమాట. అంటే ప్రతి ఐటెమ్ గూడా ఎలాంటి క్యారెక్టర్‌తో కంబైన్డ్ కాకుండా ఉన్న ఐటెమ్స్ అన్నీ గూడా ఫార్మ్ అవ్వురా బాబు అని చెప్పాననమాట. ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే స్పేస్ ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిద్ది, ఇంత స్పేస్ ఇచ్చాను. ప్రతి లిస్ట్ ఐటెమ్ ఇంకొక లిస్ట్ ఐటెమ్ మధ్య ఏమైద్దంటే అంతంత స్పేస్‌తో ఏమైద్దంటే ఒక సెంటెన్స్‌గా ఫార్మ్ అవ్వడం అనేది జరిగిపోయిద్దనమాట. ఓకేనా అండి? ఓకే. అంటే నీకు ఏ అనే దానికి మీనింగ్ అర్థం కావడం కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనండి? యాహ్! దీంతో నాకేం అర్థమైందంటే అండి, ఈ జాయినింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థం అవ్వడం అనేది జరిగిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోయాను. ఓకే. ఓకేనా? అవుట్‌పుట్ ఈస్ 4. సో, అలానే ఇప్పుడు గనుక మీరు గనుక తీసుకున్నారనుకోండి, లిస్ట్ ఏ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 4 అని తీసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే డబుల్ కోట్స్‌లో కామా పెట్టి జాయిన్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాసాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? సార్ తప్పు చెప్పారు. 0, 1, 2, 3 అనే వాల్యూస్ అనేవి రావడం జరిగిపోతాయన్నమాట. ఓకేనండి? ఓకే. అప్పుడు నాకేం
జరిగింది, మీరు చెప్పిన ఆన్సర్ ప్రకారం ఇలా రావాలి. కానీ మనకేం జరిగిందంటే అండి, అవుట్‌పుట్ అనేది ఏమైందంటే ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది. ఎందుకని ఎర్రర్ వచ్చింది? చూద్దాం ఇది కూడా. ఇప్పుడు నాకేం తీసుకున్నా అంటే అండి, ఒక లిస్ట్ అండర్‌స్కోర్ ఏ అని తీసుకున్నాను. ఈ లిస్ట్ లోపల నేనేం చేసేసాను, లిస్ట్ లిస్ట్ అండర్‌స్కోర్ రేంజ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 4 అని తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేనేం చేశాను, వీటన్నిటిని జాయిన్ చేద్దాం అనుకున్నాను. డైరెక్ట్ ఎక్కడ రాసాను. ఓకే. నమ్స్ అమ్మ. నమ్స్ ఈక్వల్ టు, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డబుల్ కోట్స్‌లో ఏం చేశాను, కామా పెట్టేసేసాను. ఓకేనా. తర్వాత నేనేం చేశానంటే డాట్ పెట్టేసి, కావాలంటే ఒకసారి ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏం చూద్దాం, అసలు ఏం జరిగిందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ. అప్పుడు నాకేమొచ్చింది, 0, 1, 2, 3 అని వచ్చింది ఒక లిస్ట్. ఈ లిస్ట్‌లో ఏం చేద్దాం, కామాతో ఉన్న ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కామాతో ఉన్న ఐటెమ్స్ కామా తీసేసి మిగతా ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఆటన్నిటిని కూడా ఒక సెంటెన్స్‌లో మార్చేద్దాం అనుకుంటున్నాం అనమాట. వాటిని ఏమనుకున్నాం అంటే నమ్స్ అనుకున్నాం. నమ్స్ ఈక్వల్ టు డబుల్ కోట్స్‌లో కామా అని రాసేసాను. తర్వాత డాట్ పెట్టేసి జాయిన్ హాఫ్ అని రాసేసి ఇక్కడికి లిస్ట్ ఏ అని రాసేసాను. జనరల్‌గా అయితే ఇంతే రాసేది కోడ్. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ నమ్స్ అని రాసేసాను. అప్పుడు మనకి ఏం జరిగిందంటే అండి, వీఆర్ గెట్టింగ్ ద ఎర్రర్. నాకేం జరిగింది, టైప్ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకనంటే మనం ఒక లిస్టులో ఉన్న ఐటమ్స్‌ని స్ట్రింగ్‌లా మార్చాలంటే అవి ఏం కావాలంటే స్ట్రింగ్‌లా మార్చాలి అండి. స్ట్రింగ్‌లా మార్చాలంటే అవి ఏముండాలి, మనం తీసుకున్న లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి, స్ట్రింగ్ రూపంలో ఉంటేనే మనం ఏం చేయగలమంటే ఆటిని స్ట్రింగ్ రూపంలోకి మార్చగలం అనమాట. మనం తీసుకున్న లిస్ట్ ఐటమ్స్ అన్ని ఇంటీజర్ రూపంలో ఉన్నాయనుకోండి, ఆటిని ఎప్పుడు కూడా మనం ఏం చేయలేమంటే స్ట్రింగ్ రూపం లోపలికి కన్వర్ట్ అనేది చేయలేమనమాట. ఏ కాన్సెప్ట్ అప్పుడు జాయిన్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఎప్పుడు కూడా ఏం చేయలేమంటే ఒక లిస్టులో ఉన్న స్ట్రింగ్ ఐటమ్స్‌ని మాత్రమే మనం ఏం చేయగలమంటే కంబైన్డ్ అనేది చెయ్యగలము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఓకేనండి? ఓకే. అలానే ఈ సెషన్ అనేది దీంతో ఏం చేస్తాను, టుమారో సెషన్‌లో నెగెటివ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకేనా? ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే.